దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. పరిశుద్ధాలయంలో ఏమి చూడాలని ఆశపడుతున్నాడంటే దేవుని బలమును దేవుని ప్రభావమును చూడాలని. మందిరానికి వచ్చిన తర్వాత ఆరాధన చేసేటప్పుడు కానివ్వండి, వాక్యం చెప్పేటప్పుడు కానివ్వండి, దేవుని బల ప్రభావములు మనం చూడాలన్న తపన మనలో ఉండాలి. చాలా ఆలోచనలు పెనవేసుకొని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన మనస్సును దేవుని పాదాల సన్నిధికి వెళ్ళనీయవు, దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని చూడనీయవు. ఏవేవో ఆలోచనలు. దేవుని మందిరావరణంలో మనం ఇట్టి ఆశ కలిగి ఉండాలి. దేవుని బలాన్ని దేవుని బల ప్రభావాలు చూడాలని ఆశ కలిగి ఉండాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అంటే ఆ రోజుల్లో నీళ్లు లేవని కాదు అర్థం. దేవుని మాటలు లేని దేశం. చెప్పండి ఏంటి? దేవుని మాటలు వినపడకపోతే మనం ఎండిపోతాం. చిన్న సంఘమైనా కొద్దిమంది అయినా మీరు మనసారా ఈ మాట చెప్పండి. ఏదో నేను వచ్చి కూర్చుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడట్లేదు అనే మాట మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇశ్రాయేలీయుల రాజులు ఏలే కాలంలో దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో రాయబడిన మాట, వారికి కొన్ని దినములు ప్రవచనమైనను దేవుని వాక్కు అయినను దేవుని ప్రత్యక్షత అయినను వారికి కలగలేదు. మనం దేవుని దగ్గరికి వస్తున్నది దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి. దేవుడు ఏం చెప్తాడు, దేవుని మాటలు ఏం సెలవిస్తాయని చెప్పడానికి మనకి భాగ్యం కలిగింది. దావీదు దేవుని కొరకు తృష్ణగా ఉన్నాడు. నీళ్లు లేని దేశంలో ప్రజలందరూ ఎట్లా ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు. నీళ్లు లేకపోతే ఎంత. మొన్న విజయవాడలో వరద వచ్చింది, చాలా నీళ్లు ఉన్నాయి కానీ తాగడానికి నీళ్లు లేవు. వాడు డబ్బుల కోసం అల్లాడలేదులే కానీ కొంచెం అన్నం ఎవరైనా ఇస్తే బాగుండు, ఎవరైనా నీళ్లు ఇస్తే బాగుండని ఎదురు చూశారు ఇచ్చేవాళ్ళ కోసం. అలాగే దేవుని వాక్కులు వినపడకపోతే, దేవుని మాటలు వినపడకపోతే అది నీళ్లు లేని దేశమే. మీరు ప్రతిరోజు దేవుని స్వరం వినాలి. బైబిల్ చదువుకొని దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని స్వరాన్ని. దేవుని స్వరం కొంచెం విన్నా, ఒక్క మాట వినిపించిన మన దప్పిక తీరుతుందండి. చెప్పండి ఏంటి? మన దప్పిక తీరుతుంది. దావీదు అంటున్నాడు, నీ కొరకు తృష్ణగొని ఉన్నానయ్యా. చెప్పాను కదా, శబ్దం బట్టి వాక్యం రాదు, డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. చిన్న శబ్దం వచ్చినా వాక్యం నడవదు. అది మీకు అర్థం కావాలి. నిశ్శబ్దం కూర్చొని దేవుని వాక్యం వినండి. నీ కొరకు తృష్ణగొని ఉన్నాను. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? దేవుని కొరకు. మన దప్పిక కూడా అదే ఉండాలి. దేవుని కొరకు తృష్ణగొని ఉండాలి మనం. ప్రభు నాతో ఎప్పుడు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఆయన దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుంది?
ఆయన ముఖ దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుంది. ఈ తృష్ణ కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 42:1. కీర్తన గ్రంథం 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అడవుల్లో నీళ్లు ఉంటాయి, కానీ ఈ దుప్పులు నీళ్ల దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ నీళ్ల దగ్గర నీళ్లలో ముసళ్ళు కాచుకొని ఉంటాయి, నీళ్ల ఒడ్డున క్రూర మృగాలు కాచుకొని ఉంటాయి. అవి కూడా నీళ్లు తాగడానికి వస్తాయి. ఈ దుప్పులు వెళ్ళి నీళ్లు తాగాలంటే ప్రాణ భయం, మరణ గండాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడైనా అవకాశం వస్తే వెంటనే అది నీళ్ల కొరకు చాలా ఆశపడి ఉంటుందన్నమాట, తొందరగా నీళ్లు తాగాలి అని. దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని మాటలు వినాలంటే, దేవుని సన్నిధి గడపాలంటే ఇక్కడ ఇంటికోడ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది ఏమో రాని నిలకాడ, కొంతమంది మనసు రానివ్వడు. కొన్ని ఆలోచనలు మనసులో ఉన్న ఆలోచనలు దేవుని దగ్గరకు రానియవు. వెళ్ళాలని ఆశ ఉంటుంది, దేవుని మాటలు వినాలని ఆశ ఉంటుంది, దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ రానియవు. ఏదో ఒకటి ప్రమాదాలు, విపత్తులు ఉంటాయి అన్నమాట. ఏదో ఒక విధంగా దుప్పులు వెళ్ళి ఆ నీళ్లు తాగుతాయి. దుప్పి ఆశపడినట్లు నీళ్ల కోసం నేను నీ కోసం ఆశపడి ఉన్నానయ్యా. పైనేమో నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అందు నీ కొరకు నేను కృష్ణుని ఉన్నాను. ఈ వాక్యంలోనేమో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కోసం ఆశపడుతున్నానయ్యా. అంటే ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కాల్ చేయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది. మన జీవితంలో సమస్యలు లేకుండా ఉండవండి, ఆటంకాలు లేకుండా ఉండవు. దేవుని ఆరాధించడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, రకరకాల ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా మన మనసులో ఆశ ఏమి ఉండాలంటే దేవుని కొరకై ఉండాలి. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదయ్యా. చాలా ఉంటాయండి, రకరకాలవి ఉంటాయి. నాకు తెలిసి మనం చాలా క్షేమ స్థితిలోనే ఉన్నాం. ఒక విషయం గమనించండి, మనం ప్రార్థన చేసుకుంటూ భక్తిగా ముచ్చటగా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తూ ఉంటే గిట్టనోళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమైనా అంటారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు తెలిసిన వాళ్ళు మైకి లాప్ అంటారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు రకరకాల సమస్యలు పెడతా ఉంటారు, ఆటంకాలు తీసుకొచ్చి పెడతా ఉంటారు. వస్తా ఉంటాయి. మన ఊహలు ఏంటి? ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ సమస్య ఉండకూడదు, ఏ ఒత్తిడి ఉండకూడదు, ఇలా అనుకుంటా ఉంటాం. ఆ దుప్పి నీటి వాగుల కోసం ఎట్లాగైతే ఆశపడతా ఉంటుందో, ఎన్ని ఆటంకాలు ఉన్నాయని తెలిసినా మన జీవితంలో కూడా ఆటంకాలు ఎన్ని వచ్చినా మన ఆశ దేవుని కొరకై ఉండాలి. ఎవరి కోసం? దేవుని కొరకై ఉండాలి. కీర్తన గ్రంథం 33:22. కీర్తన గ్రంథం 33:22. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. అయ్యా నీ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు 2 చరణాల్లో నీ కొరకు నా ప్రాణం తృష్ణ గొలుచున్నది, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇక్కడ నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాం. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? దేవుని కొరకు. నీ కృప మా మీద ఉండును గాక. దేవుని కొరకు తృష్ణ ఉండాలి, దేవుని కొరకు ఆశ ఉండాలి, దేవుని కొరకే మనం కనిపెట్టుకోవాలి.
ఎందుకు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి? సంతోషాన్ని దుఃఖంగా మార్చినా, దుఃఖాన్ని సంతోషంగా మార్చినా దేవుడే. బాగా దుఃఖం ఉందనుకోండి, సంతోషంగా మార్చగలిగేది దేవుడు ఒక్కడే. అందుకని ఆయన కోసం కనిపెట్టుకోవాలి. సంతోషంలో ఉన్నాం అనుకోండి, దేవుణ్ణి మర్చిపోకూడదు. సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దుఃఖంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుని కోసం కనిపెట్టుకుంటారు, దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు. లేదా ఏదైనా మనుషుల కోసం ఎదురు చూస్తా కనిపెట్టుకొని ఉంటారు. దేవుని మీద కొంత నమ్మకం, మనుషుల మీద కొంత నమ్మకం ఉంటుంది. దావీదు ఏమన్నా అంటే నీ కొరకే మేము కనిపెట్టుకుంటున్నాం అంటున్నాడు. దుఃఖంలో ఉంటే దేవుడు సంతోషంగా మారుస్తాడు, ఈ దుఃఖాన్ని తీసివేస్తాడన్న నమ్మకంతో దేవుని కొరకు కనిపెట్టుకుంటారు. సంతోషంలో ఉన్న వాళ్ళు ఎందుకు దేవుని కొరకు కనిపెట్టుకుంటారు? 90% మంది, 100కి 90 మంది సంతోషంలో ఉన్నప్పుడు దేవుని కోసం ఎవరు కనిపెట్టుకోరండి. ఎందుకు? సంతోషం ఉందిగా, సంతోషంగా ఉందిగా. దావీదు అంటున్నాడు నీ కొరకే కనిపెట్టుకొనిచున్నాను. సంతోషంలో ఉన్నప్పుడు ఎవరు దేవుని కోసం కనిపెట్టుకుంటారంటే, ఇంత సంతోషం ఎందుకు ఇచ్చాడు దేవుడు? జవాబు కోసం. ఏమి చూసి ఇంత సంతోషాన్ని ఆయన నాకు ఇచ్చాడు, ఇంకా దీనికైనా అధికమైన సంతోషం ఏమైనా నాకు ఇస్తాడా? అందుకు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. అర్థమైందా? సంతోషంలో కూడా దేవుని కోసం కనిపెట్టుకునేది ఎవరంటే, ఇంకా అధికమైన సంతోషం ఏమైనా నాకు ఇస్తాడా అని అక్కడ చెప్తా ఉన్నారు. నీ కృప మా మీద ఉండునుగాక. దేవుని కొరకు కనిపెట్టుకునేవారు దేవుని కృప వారి మీద ఉండాలని కోరుకుంటారు. దేవుని కృప మన మీద ఉంటే చాలు. నీ కొరకే కనిపెట్టుకొని చున్నానయ్యా, నువ్వేమైనా ఇస్తావా అని అడగట్లా. నీ కొరకే కనిపెట్టుకున్నానయ్యా అని నా సంగతి ఏంటి ప్రభువా అని అనట్లేదు. నీ కొరకే కనిపెట్టుకున్నానయ్యా, మరి నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తాయో ప్రభు అని అనట్లా. ఒక్కడు కోరుకుంటున్నాడండి, నీ కృప నా పైన ఉంటే చాలయ్యా. ఒకరోజు సంతోషం ఎగిరిపోతుంది, ఒకరోజు దుఃఖం కూడా ఎగిరిపోతుంది. అట్లా తోడుగా ఉన్నవాళ్ళు విరోధులు అవుతారు, విరోధులైన వారు మిత్రులు అవుతా ఉంటారు. ఈ కాల చక్రంలో పరిస్థితులు అలా మారుతూ ఉంటాయి, మనుషులైనా పరిస్థితులైనా. కానీ దేవుని కృప ఎన్నటికీ మారదండి. అందుకని ఆయన అంటున్నాడు నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా, నీ కృప నా పైన ఉండునుగాక. దేవుని కోసం కనిపెట్టుకుంటే అయ్యా నేను దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాను, దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాను, దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాను. ఎందుకమ్మా అంటే మాకు మంచి బిల్డింగ్ ఎప్పుడు ఇస్తాడు అని, మేము అనుకున్నది ఎప్పుడు జరిగిద్దు అని. కొంతమంది సమాధానాలు ఆయన కృప మనపై ఉంటే చాలండి. ఇప్పుడు ఆ కృపలో అన్నీ ఉన్నాయి. దేవుని కొరకే కనిపెట్టుకున్నావు, దేవుని కృపను కోరుకోవాలి. కీర్తనల గ్రంథం 59:9. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. నా బలమా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను, నా ఉన్నత దుర్గము దేవుడే. ఇక్కడ కూడా చూడండి, నా బలమా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నానయ్యా, నా ఉన్నత దుర్గము దేవుడే. దాని అర్థం దుర్గములు దేనికంటే ఆపద వచ్చినప్పుడు వెళ్ళి దాక్కోవడానికి, ఆపద సమయాలలో దాక్కోవడానికండి. మనకు ఆపద వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలు సహజంగా మనందరికీ సహజంగా వస్తాయి. బాగా ఏడుపు వచ్చింది,
బాగా బాధగా ఉంది, ఎవరి దగ్గర అండి వెళ్ళి కాసేపు కూర్చొని మా బాధ చెప్పుకుందాం అనుకొని, పలానోళ్ళు అయితే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు టైం లేదు నువ్వు వెళ్ళు అని అన్నారు అనుకోండి, నువ్వేమనుకొని వెళ్ళావు? ఈ బాధలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అనుకొని వెళ్ళావు. మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు, మన అర్థం చేసుకుంటాం. అక్కడికి వెళ్ళంగానే ఇప్పుడు టైం లేదు, కొంచెం అవతలకి వెళ్ళు, తర్వాత అన్నారే అనుకోండి, ఏం మాట్లాడకుండానే ఏంది నీ పరిస్థితి? ఈ ఉన్న దుఃఖం ఏమవుతుంది, ఉన్న బాధ ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుందండి. దావీదుకి భార్య లేరా, సైనికులు లేరా, బంగారం లేదా, మంచి మిత్రులు లేరా? కానీ ఆయన అంటున్నాడు, నా ఉన్నత దుర్గము దేవుడే నా బలమా, అందుకే నీ కొరకే నేను కనిపెట్టుకున్నానయ్యా. మన బాధల్లో విడిపించేవాడు, మన రోగంలో స్వస్థపరిచేవాడు, మన శత్రువుల నుంచి కాపాడేవాడు, నమ్మకమైన దేవుడు, ఉన్నతమైన దుర్గం లాంటి వాడు యేసయ్య ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు నా బలం ప్రభువా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నానయ్యా. కీర్తన గ్రంథం 25:21. కీర్తన 25:21. నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవుని దగ్గర కనిపెట్టుకునేవారు యథార్థంగా ఉండి నిర్దోషంగా ఉండి దేవుని కోసం కనిపెట్టుకోవాలి. హృదయంలో అపవిత్రత, హృదయంలో పాపం దాచిపెట్టుకొని దేవుని కోసం కనిపెట్టుకుంటే దేవుని వల్ల సహాయం నీకు అందదు. ఆయన అంటున్నాడు, నా యథార్థత, నా నిర్దోషత్వం నన్ను సంరక్షించును గాక ప్రభువా. దేవుని కోసం కనిపెట్టుకుంటామండి, అందరం కనిపెట్టుకుంటాం. యథార్థంగా లేకుండా కనిపెట్టుకొని ఏ ఉపయోగం? నిర్దోషంగా లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ఏ ఉపయోగం? నేను దొంగతనం చేస్తాను, నన్ను కాపాడు ప్రభా అన్నట్లుండిద్ది. నేను వ్యభిచారం చేస్తాను, నన్ను కాపాడు ప్రభా అన్నట్లుండిద్ది. అట్లా దేవుడు ఎందుకు కాపాడతాడు? యథార్థంగా మారి చేతులు శుభ్రంగా కడుక్కొని, హృదయాన్ని శుభ్రంగా కడుక్కొని, తలంపులు శుభ్రం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకుంటే ఖచ్చితంగా సహాయం అందుతుంది. దేవుని స్తోత్ర. ఖచ్చితంగా మనకు సహాయం అందుతుంది. మన యథార్థత, మన నిర్దోషత్వం మనల్ని కాపాడుతుంది. యోసేపు మీద భయంకరమైన నింద వచ్చింది. తప్పు చేయకపోయినా మానభంగం చేయబోయాడన్న నింద వచ్చింది. జైల్లో వేశారు. యోసేపు అటు ఇటు తొనకలేదండి, కుడికి ఎడమకి జరగలేదు. దేవుని కోసమే కనిపెట్టుకున్నాడు, యథార్థంగా ఉండి, నిర్దోషంగా ఉండి. పాపం చేసి వచ్చి, తప్పులు చేసి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉంటే దేవుడు ఏమంటాడంటే, ముందు నీ పాపం వదిలిపెట్టు, ముందు నీ హృదయాన్ని కడుక్కో అని దేవుడు అంటాడు. నేను దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటున్నావంటే యథార్థంగా ఉన్నావా, నిర్దోషంగా ఉన్నావా, నిర్మలంగా ఉన్నావా దేవుని దగ్గర? చాలా మంది దేవుని కోసం కనిపెట్టుకుంటారు, దేవుని కొరకు కనిపెట్టుకుంటా ఉంటారు. యథార్థంగా ఉండి దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆ యథార్థతను బట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 25 అధ్యాయము 5వ వచనం. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొంచున్నాను. ఏనండి, దినమెల్లా దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. అంటే దేనికి? దేవుడు ఏదైనా చెప్తే వాక్యంలో అక్కడ చక్కగా నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యి. దేవుని ఉపదేశం కోసం, దేవుని ఆలోచన కోసం దినమెల్లా దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. దేవుని కొరకు ఎప్పుడు? కొంచెం సేపా,
మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు, మీరు ఎవరికైనా ఏదైనా మాట్లాడబోతున్నప్పుడు దేవుని దగ్గర కనిపెట్టుకొని వెళ్ళాలి. ఏమడుగుతున్నాడు? నీ సత్యాన్ని అనుసరించి నేను నడుచుకోవాలి, నాకు ఉపదేశము దయచేయి ప్రభు అని. ఈ ఆలోచన వస్తే ఆలోచన పట్టుకొని దేవుడు నాకు చెప్పాడని చెప్పి వెళ్ళిపోతే అపజయం ఎదురవుతుంది, అవమానం వస్తుంది. స్పష్టంగా దేవుని స్వరం వినాలి. ప్రభు మాట్లాడతాడు మనతో. ఆయన పిల్లలం గనక, ఆయన ఆరాధిస్తున్నాం గనక, ప్రభువా నీ చిత్తమే నేను జరిగించాలయ్యా, నీ సత్యం అనుసరించి నేను నడవాలయ్యా, నా ఇష్టం నేను చేయకూడదు, అబద్ధపు దారుల్లో వెళ్ళకూడదు, వేషధారణ జీవితంలో నేను ఉండకూడదు, నువ్వు ఏది చెప్తే నేను అది చేయాలి కదా అని నాకు ఆలోచన చెప్పు ప్రభు అని దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. అక్కడ ఆయన దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం కోసం మనం దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే దేవుడు మంచి సలహాలు చెప్తాడు, మనకు దేవుడు మంచి మార్గం చూపిస్తాడు, మంచి దారులు తెరుస్తాడు, దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. కనిపెట్టుకోకుండా ఏ మనసుకి ఆలోచన వస్తే ఆలోచన ప్రకారం నడుచుకొని వెళ్ళి దేవుడు నాకు చెప్పాడంటే ఎట్లా? ఎన్ని పొరపాట్లు జరుగుతాయి, ఎంత దూరం అయిపోతాం దేవునికి. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవునని సామెతల గ్రంథంలో రాయబడింది. తొందరపడి నడిచేవాళ్ళు కనిపెట్టుకోవాలండి. ప్రభు చూపించే వరకు, ప్రభు స్పష్టంగా స్వరం వినే వరకు. ఆయన కోరుకున్నాడు, నీ సత్యమును అనుసరించి నేను నడవాలయ్యా అని. కీర్తన గ్రంథం 25:3. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఇప్పుడు పైన 6 విషయాలు చెప్పా. చివరిగా 7వ విషయంలో, 7వ సందర్భంలో నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునో సిగ్గునందడు. ఏంటి? నీ కొరకు నేను తృష్ణగొని ఉన్నాను అని అన్నాడు. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అన్నాడు. నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను, నీ కృప నా మీద ఉండాలయ్యా అని కోరుకున్నాడు. నా బలమా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను, నా ఉన్నత దుర్గము దేవుడే నీవేనయ్యా, నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను, నీ ఉపదేశం నాకు దయచేయి ప్రభువా. ఇప్పుడు మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారా? దేవుని కొరకు కనిపెట్టే మనసు ఉందా? ప్రభు ఏదో ఒకటి చేస్తాడు ఆయన ఖచ్చితంగా. దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకునే ఆలోచన, ఆ మనసు ఉంటుందా? దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆశ, దేవుని కృప కొరకు కనిపెట్టుకోవటం, దేవుని ఉపదేశం కొరకు కనిపెట్టుకోవటం. విశ్వాసుల జీవితంలో ఇవన్నీ లేకపోతే, మన ఇష్టం వచ్చిందంటా చేసుకుంటూ వెళ్ళిపోతే, మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయకపోతే చాలా భయంకరమైన నష్టాలు మనం చూడాల్సి వస్తుంది. కనిపెట్టాలి కదా. ప్రభు ఏం చెప్తారో మొన్న ఒకసారి ప్రార్థనకు వెళ్ళాను మా పాస్టర్ గారి దగ్గరికి. అది మంచి సందర్భమే, అయితే అందరిలో అలా జరగదు, అలా మంచిది కాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అందరం కనిపెట్టుకుందాం అని చెప్పి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఎదురు చూస్తా ఉన్నారు దేవుడు ఏం చెప్తాడు అని. ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు అలా ఉన్నారు, కనిపెట్టుకునే ఉన్నారు.
తర్వాత లేచి ప్రభు నాకు ఈ మాట చెప్పారు, ప్రభు నన్ను ఇలా చేయమన్నారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంగతి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రతిరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తామో అంతసేపు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే మనం మాట్లాడటం చెప్పడం అయిపోయిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడండి. ఆయన స్వరం వినపడిద్ది, ఆయన దర్శనం వినపడిద్ది. ఇది ప్రార్థనలో ఆ అలవాటు చాలా మంచిది. ఒంటరిగా ఉన్నప్పుడు అలా చేయండి. ప్రార్థన చేసి వెంటనే వెళ్ళిపోవద్దు. ఇప్పుడు మీరు నాకు ఆయన చెప్పి గబా గబా వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు నేను చెప్పేది మీకెంత అర్థమైంది? మీరు చెప్పిందంతా చెప్పి మీరు నిలబడి ఉంటే అప్పుడు మళ్ళీ నా దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఇది ప్రార్థనలో. మన జీవితంలో ప్రతిరోజు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మన సమస్యల్లో ప్రతిరోజు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఈ ఆత్మీయ పోరాటంలో మనం దేవుని కొరకే కనిపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరైనా పెద్ద మాట అన్నారనుకోండి, వెంటనే ఏం చేయాలి? అన్నాయి మాట పెద్ద మాట అన్నారనుకోండి, వెంటనే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మనం కూడా ఒకటి అనాలా? దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకోవాలి. ఈ విషయం ఏంటి ప్రభువా? ఏదైనా పెద్ద నష్టం రాబోతుందని తెలిసింది అనుకోండి, ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయన ఉపదేశం కోసం, ఆయన కృప కొరకు, ఆయన బలం కొరకు. ఎలాగ వెళ్ళి కనిపెట్టుకోవాలి? యథార్థంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. శత్రువులు ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారనుకోండి, ప్రతిరోజు బాధ పెడుతున్నారనుకోండి, ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అంతకు మించి మంచి మార్గం ఇంకొకటి లేనే లేదు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బాగా బాధ పెట్టారనుకోండి, వెంటనే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసుకొని దేవునికి చెప్పి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన మనకు బలం. దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. నేను బలహీనున్నయ్యా, నువ్వు నాకు బలమయ్యా, నా ఉన్నతమైన దుర్గము నీవేనయ్యా. వాక్యంలో రాయబడి ఉన్న మాట, అనుకూల సమయం ముందు నేను నీ మొరాలకించి తిని, అనుకూల సమయం ముందు నేను నీకు ఉత్తరం ఇచ్చి తినాను. మనం దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉంటే, దేవుని దగ్గర కనిపెట్టుకున్న వారెవ్వరు సిగ్గుపడలేదంటే చరిత్రలో లేదు. ఏంది? దేవుని కోసం కనిపెట్టుకొని సిగ్గుపడిన వారెవ్వరు లేరు. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే, నానా విధమైన మాటలు అంటా ఉంటే, దేవుని దగ్గరికి వచ్చి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే, నీ తప్పు అయితే నీ తప్పమ్మా, సరి చేసుకో, అవమానం పోయిందని చెప్తారు. వాళ్ళ తప్పు అయితే వాళ్ళ తప్పులే, నేను చూసుకుంటాను, నువ్వు మౌనంగా ఉండని ఆయన మనతో మాట్లాడతారు. ఈరోజు దేవుని సందేశం, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు తృష్ణ కొనాలి. దేవుని కొరకు ఆశపడాలి. యథార్థంగా నిర్దోషంగా వచ్చి దేవుని కొరకు నీవు కనిపెట్టుకొని ఎదురు చూడాలి. దేవుని కొరకు, నీ కొరకు కనిపెట్టుకునే వారు ఎవడునూ సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన, మనం ఏదైతే సమస్య చెప్తామో, ఏదైతే దేవుని దగ్గర అడుగుతామో, ఒకరోజు ఖచ్చితంగా దానికి సమాధానం ఇచ్చే దేవుడు. నీ తల ఎత్తే దేవుడు. యేసేపుని అన్నదమ్ములు కించపరిచారు. యేసేపు మౌనంగా ఉన్నాడు. శత్రు దేశాలు వాళ్ళకి అమ్మి వేసేసేసారు. అక్కడ బానిస బ్రతకాల్సి వచ్చింది. అప్పుడు కూడా దేవుని కోసమే కనిపెట్టుకొని ఉన్నాడు. ఒకరోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు కానీ. అక్కడ పెద్ద నింద వచ్చింది, జైల్లో వేశారు. జైల్లో కూడా ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు? చెప్పండి, ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు? దేవుని కోసమే. ఇప్పుడు ఈ ఉండే ఉంది సమస్య పెరిగిపోతానే ఉందిలే కానీ తగ్గుముఖం కనిపించిందా? చెప్పండి, కనిపించిందా? తగ్గుముఖం కనిపించట్లా. రోజు రోజు పెరుగుతుంది సమస్య. అయినా యేసేపు దేవుని కొరకు కనిపెట్టుకోవడం మాననే
మానలా. ఒక నిరీక్షణ ఉన్నది. ఏమి నిరీక్షణ? నా ప్రభువు నా దగ్గరకు వస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నా తల పైకెత్తుతాడు. చిన్నప్పుడు నాకు చూపించిన దర్శనం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఎందే నిరీక్షణ ఉంచాడు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదని వ్రాయబడి ఉంది. దేవుని కోసం కనిపెట్టుకున్న నీ నిరీక్షణ ఒకరోజు ఫలభరితంగా మారుతుందిలే కానీ నీకు సిగ్గును కలగజేయదు. అన్నలు కించపరిచినా మౌనంగా ఉన్నాడు. బానిస బ్రతికినా మౌనంగా ఉన్నాడు. మానభంగ నింద వేసినా మౌనంగా ఉన్నాడు. జైల్లో వేసినా మౌనంగా ఉన్నాడు. సమస్య ఏమవుతుంది? పెరిగి 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 పెద్దదైపోయింది. ఎంతకాలం కనిపెట్టుకోవాలండి దేవుని కోసం? ఎన్ని రోజులు కనిపెట్టుకోవాలి దేవుని కోసం అనే మాట రాలా. ఒకరోజు ఒక పిలుపు వచ్చిందండి. ఎసేపు జైల్లో నేను రాజుగారు పిలుస్తున్నాను. రాజుగారు రమ్మంటున్నారు. ఇంకా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో. ఇప్పుడు జైల్లో వేశారు. ఇప్పుడు తర్వాత ఏ శిక్ష వేస్తారో తన మనసులో ఆలోచనలు అయి ఉంటాయి. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు బట్టలు మొత్తం తీసేశారు. తనకి శుభ్రంగా స్నానం చేయించారు. మంచి బట్టలు ఇచ్చారు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, మంచి బట్టలు వేశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజు ఎదుట నిలవబడ్డాడు. ఆయన కళ చెప్పాడు. కళభావం చేసేపు చెప్పాడు. ఆ రాజు అన్నాడు, ఈ దేశం అంతా నీ చేతికి అప్పచెప్తున్నాను అని అన్నాడండి. ఈ దేశంలో ప్రజలందరూ నీ మాట వినాలి. నేను నామక మాత్రమే రాజుని. నువ్వు చెప్పిందే ఈ దేశంలో జరగాలి అని అన్నాడు. ఒక్క రోజులో, ఒక్క నిమిషంలో, ఒక్క రెప్పపాట్లో పెరిగిన ఈ సమస్య అంతా ఏమైపోయిందోనండి. ఎగిరిపోయింది. దుఃఖమంతా ఎగిరిపోయింది. ఊహించలేని సంఘటనగా చేరుకున్నాడు. రాజు అయిపోయాడు. ఎవరు అవమానపరిచారో, ఎవరు నిందించారో, ఎవరు కించపరిచారో వాళ్ళందరూ వచ్చిన పాదాల దగ్గర. ఇప్పుడు రాజు అంటే రాజు తర్వాత ప్రధానమంత్రి అనుకున్నాం. ప్రధానమంత్రికి అందరూ నమస్కారం చేయాల్సిందేగా, అందరు తలలు వంచాల్సిందేగా. ఏమైందండి? పెరిగిన సమస్య అంతా ఏమైపోయింది? ఒకరోజు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రోజు రోజు సమస్య పెరుగుతానే వచ్చింది కానీ తగ్గల. దావీదు జీవితం కూడా అదే. దావీదు జీవితం అయితే అసలు ఎటు పోయినా శ్రమే, ఎక్కడికి పారిపోయినా శ్రమే, ఎక్కడ తలదాచుకున్నామన్నా అవకాశం లేకుండా అయిపోయింది. నమ్మిన వారు ద్రోహులైపోయారు. నమ్మకంగా మోసం చేస్తున్నారు. ఈ భయానకరమైన పరిస్థితుల్లో దావీదు ఓర్పుతో రోజు రోజుకు శ్రమ పెరుగుతుందిలే కానీ తగ్గటంలా. కానీ ఆయనకు ఒక రోజు వచ్చింది, నీ శత్రువులందరూ చనిపోయారయ్యా అన్న మాట వినపడిందంటే. జీవితంలో శత్రువులు లేరంటే ఎంత సంతోషం! ఇంట్లో భార్య మారిపోయిందా అంటే ఎంత సంతోషమో! మారని భార్య శత్రువు, మారని భర్త శత్రువు. ఈ శత్రువులందరూ ఇక లేరు అనే మాట వినపడింది. ఇశ్రాయేలీలు అందరూ వచ్చారు దావీదు దగ్గరికి. అయ్యా, నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తాం, ఇక నువ్వే మాకు రాజు అని అన్నారు. ఈ పెరిగిన సమస్య అంతా ఏమైపోయింది? ఒక్కరోజు, ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. మీ జీవితంలో ఎంత ఎదురు చూసినా ఎదురుగానే వేస్తుందండి. తగ్గట్లేదు, పోవట్లేదు అనిపిస్తుందేమో. దేవుని పిల్లలారా, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారెవ్వరూ ఎన్నడూ సిగ్గుపడిన చరిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేనే లేదు. అట్టి సమాచారం ఉన్నదన్న సంగతి మాకు తెలియదయా అని చెప్పారు. కొంచెం ఓపికతో ఉండు, ప్రార్థన చేసుకో, ఆయన పాదాలు పట్టుకొనే ఉండు. మధ్యలో విసుగు చెంది వదిలిపెట్టి వెళ్ళిపోబాక, మధ్యలో విసుగు చెంది నేను చచ్చిపోతాను ప్రభువా అని అనబాక.
నేను నీకు ప్రార్థన చేయను ప్రభువా అని అనదాగా, ఏం దేవుడా అని అనదాగా కనిపెట్టుకొని ఉండు. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? దేవుని కొరకు. ఆయన కొరకు మన ప్రాణం తృష్ణ కొనాలి. ఆయన కొరకు ఆశపడి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఎప్పుడు కనిపెట్టుకోవాలంటే దినమెల్లా కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టుకొని ఉండాలంటే యథార్థంగా నిర్దోషంగా మనం దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుడు అనుకూల సమయంలో, ఆయన నిర్ణయించిన సమయంలో నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. కనిపెట్టుకోకుండా మధ్యలో వెళ్ళిపోయావు అనుకో, ఆ స్థానం మరొకరు దక్కింది. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని మరొకరికి చేస్తాడేమో. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. కనిపెట్టుకొని ఉండు. ఎప్పుడన్నా కనిపెట్టుకున్నావు అసలు? చెప్పండి. నన్ను అడుగుతా ఉంటారుగా, ఏందన్నయ్య అసలు ఈ సమస్యలు అని నేను అడుగుతున్నాను. నువ్వు ఎప్పుడన్నా అసలు దేవుని దగ్గర సరి కనిపెట్టుకున్నావా? కనిపెట్టి అడిగావా? ఈరోజు నుంచి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. దేవుని దగ్గర తృష్ణ కొనాలి, ఆశపడాలి, దినమెల్లా కనిపెట్టుకోవాలి. యథార్థంగా నిర్దోషంగా ఉండి దేవుని కోసం కనిపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.